మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనీయ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి చదువు. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడి దాని మీద మనుష్యుని ఎప్పుడు కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడు. తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అనగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన కనబడిన దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేం చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. శిష్యులు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తమ పొలంలో కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, వచ్చును తండ్రి దావీదు రాజ్యం స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయం అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప దేవా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచుము. ప్రభువా, మా యొక్క కన్నులు నీ వాక్యపు వెలుగులో తెరవబడి మీరు మా కొరకు చేసిన మహోన్నతమైన గొప్ప కార్యమును మేము హృదయమంతటితో గ్రహించుటకు, విశ్వాసములో బలపడుటకు, స్థిరపడి నీ మార్గములో చక్కగా నడుచుకున్నటకు మాకు సహాయం చేయు. మమ్మల్ని విశ్వాసములో అభివృద్ధి పొందించు. నీ రాకడ కొరకు సిద్ధపరచము, సహాయం చేయు. మరి హెప్సిబా జీవితంలో కూడా మీరు చేసిన గొప్ప ఘన కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించు, సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క లేఖన భాగము ఏదైతే మనం చదువుకున్నామో మార్కు సువార్త, ఇది దేనికి సంబంధించిన విషయం అంటే, యేసు ప్రభువారు ప్రజలలో నుండి, సమూహంలో నుండి బయటకు వచ్చి తను ఎవరో ప్రజల మధ్య ప్రకటన చేసుకొనుట. హూ ఈజ్ హీ, ఫర్ వాట్ పర్పస్ హీ హ్యాస్ కమ్ అనేది, ఆయన ఎవరు, ఎందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు అనే విషయము ప్రజల మధ్యలో బహిర్గతం చేయటానికి, తెలియపరచడానికి ఎన్నుకున్న సంఘటన ఇది. దీన్ని మనము మట్టల ఆదివారము అని అంటుంటాం. గుడ్ ఫ్రైడేకి ఒక 5 రోజుల ముందు, 5వ రోజు, గుడ్ ఫ్రైడేకి ముందు 5వ రోజు. గుడ్ ఫ్రైడే ఇప్పుడు రేపు శుక్రవారం కదా, శుక్రవారం నుంచి లెక్క పెట్టండి. శుక్రవారము ఎనికి రండి. శుక్రవారము, గురువారము, బుధవారము, మంగళవారము, సోమవారం. రేపు మనకు చర్చ ఉండదు కాబట్టి ఈరోజు జరుపుకుంటున్నాం. రేపు అన్నమాట మట్టల వారము. అంటే ఇది
వాస్తవానికి ఈ క్యాలెండర్ ఇక్కడ ఫాలో అవుతున్న ఈ క్యాలెండర్ మట్ల ఆదివారానికి మనం ఫాలో అవుతున్న క్యాలెండరు ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, గ్రిగోరియన్ క్యాలెండర్ కాదు మనం ఫాలో అవుతుంది. ఇక్కడ గుడ్ ఫ్రైడే కొరకు ఫాలో అవుతున్న క్యాలెండరు జూయిష్ క్యాలెండర్, యూదుల క్యాలెండర్. ఈ యూదుల క్యాలెండర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నిస్సాను అనే నెల నుండి స్టార్ట్ అవుతుంది. నిస్సాను అనేది యూదుల క్యాలెండర్లో మొదటి నెల. ఈ నిస్సాను నెల మన తెలుగు సంవత్సరాది నెల రెండు ఒకటే. మన తెలుగు సంవత్సరాది నెల ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మొన్న 2వ తారీఖు నుండి స్టార్ట్ అయింది మన తెలుగు సంవత్సరాది. దాన్నే మనం ఫినాన్షియల్ ఇయర్గా కన్సిడర్ చేస్తూ ఉంటుంటాం దేశం మొత్తం మీద. ఏప్రిల్ టు మార్చ్ ఫినాన్షియల్ ఇయర్గా చూస్తూ ఉంటుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఇది యూదుల క్యాలెండర్ నుండే మనము ఫాలో అవుతున్న వాస్తవానికి చెప్పాలంటే ఈ తెలుగు సంవత్సరాది పండుగ. కాబట్టి ఈ యొక్క తెలుగు సంవత్సరము అనేది ఏదైతే ఉందో ఇది యూదుల సంవత్సరాలు, యూదుల నెలలు. కాబట్టి నిస్సాను మాసము అనేది మొదటి నెల, యూదుల క్యాలెండర్లో మొదటి నెల. ఆ మొదటి నెల 14వ రోజున, ఆ మొదటి నెలలో నిస్సాను నెలలో 14వ రోజున పస్కా పండుగ ఆచరించుట అనేది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు వాళ్లకు ఏర్పాటు చేసిన రోజు అది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు చేస్తున్న ఈ పని ఏంటో మనకు మంచిగా అర్థం అవ్వాలంటే మనం ఒక్కసారి నిర్గమకాండము 12వ అధ్యాయంలోనికి వెళ్ళి పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారికి పస్కా విషయంలో చెప్పిన విషయాలు ఏంటో అవి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇది చాలా మంచిగా పిక్చోరియల్గా అర్థమవుతుంది మనకి. నిర్గమకాండము 12వ అధ్యాయంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము. దీంట్లో మొదటి వచనం నుండి చూడండి, చదవండి. ఒకసారి మైక్ ఇవ్వండి, మైక్ ఉంటే మైక్ ఇవ్వండి కొంచెం. చదవండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల అయినను ఒక మేక పిల్లను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయినలా వాడును వాని పొరుగువాడును తన లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధకపు 2 నిలుపు కమ్మముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. చాలు. ఇక్కడ 2 విషయాలు చూస్తున్నాం. 2వ వచనంలో నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఏ నెల ఇది? నిస్సాను మాసం, మొదటి నెల. యూదుల క్యాలెండర్లో మొదటి నెల నిస్సాను మాసం, మనకు ఏప్రిల్ నెల. అందుకనే గుడ్ ఫ్రైడే డేటు కొంచెం అటు ఇటు ప్రతి సంవత్సరం ఒక 2 రోజులు 3 రోజులు అటు ఇటు మారుతూ ఉంటుంటుంది డేటు. క్రిస్మస్ డేట్ మారదు, డిసెంబర్ 25th అది ఫిక్స్డ్. ఎందుకంటే అది గ్రిగోరియన్ క్యాలెండర్తో ముడిపడి ఉంది కాబట్టి అది ఫిక్స్గానే ఉంటుంది, ఆ డేట్ మారదు. గుడ్ ఫ్రైడే డేట్ ఎందుకు మారుతూ ఉంటుంది? కారణం ఏంటంటే ఇది యూదుల క్యాలెండర్ చొప్పున లెక్కించబడుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి, అందుకే డేట్ మారుతూ ఉంటుంది. ఇది గ్రిగోరియన్ క్యాలెండర్కి సంబంధించింది కాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, నెలలలో
ఈ నెల మీకు మొదటిది. నిసాను నెల అనమాట. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్ల మేకపిల్లని కానీ ఏదో ఒకటి ఎక్కడి నుంచి తీసుకోవాలి. 7వ వచనములో చూడండి. ఓకే, పైన 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. అలాగే ఇదే అధ్యాయము 21వ వచనంలోనికి రండి. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందల్లో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. గొర్రెల మంద ఉంది. గొర్రెల మందలో నుంచి ఒకదాన్ని తీసుకోవాలి. ఒకదాన్ని తీసుకొని పస్కా పశువుగా దాన్ని ప్రత్యేకపరచాలి. మందలో నుండి ఈ పిల్లని తీసుకోవటం ఎప్పుడు తీసుకోవాలంటే ఇది అదే విషయం చెప్తున్నాడు. 3వ వచనం చూడండి. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లలైనను అనగా ప్రతి ఇంటికి ఒక మేక పిల్ల అయినను ఒక మేక పిల్ల అయినను గొర్రె పిల్ల అయినను తీసుకొనవలెను. చాలు, తీసుకొనవలెను. ఎప్పుడు తీసుకోవాలి? మందలో నుండి తీసుకోవాలి. ఆ పిల్లను ఎప్పుడు తీసుకోవాలి? దశమి నాడు, 10వ రోజు. ఎప్పుడు 10వ రోజు? మొదటి నెల 10వ రోజు, 10వ తారీఖు అన్నమాట. నిసాను మాసములో, ఆ మొదటి నెల అయిన నిసాను మాసములో 10వ దినమున మందలో నుండి ఒక పిల్లను తీసుకొనవలెను. 10వ దినాన తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే దాన్ని 7వ వచనం చూడండి. 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తీసేది ఎప్పుడు? మందలో నుండి 10వ దినాన. ఎప్పటి వరకు ఉంచాలి దాన్ని? 14వ తారీఖు వరకు దాన్ని అక్కడ ఉంచాలి. దాన్ని పెట్టి ఉంచాలి. ఇక్కడ పస్కా పశువుగా వధింపబడే గొర్రె పిల్ల ఏదో అది ఫైండ్ అవుట్ చేయాలి. ముందు అది బయటికి రావాలి మందలో నుండి. పస్కా పశువుగా వధింపబడే గొర్రె పిల్ల అది ముందు గుర్తింపబడాలి. మందలో నుండి దాన్ని తీయాలి. తీసి దాన్ని ప్రజలందరికీ చూపించాలి. ఇదిగో మా కుటుంబముల తరఫు నుండి ఇంతమంది మేమున్నాము, మా ఇంతమంది తరఫు నుండి ఈ యొక్క గొర్రె పిల్ల మందలో నుండి మేము తీసినము, దీన్ని పస్కా పశువుగా వధించుటకు మేము సిద్ధపరిచి ప్రత్యేకపరిచి పెట్టాము అని చూయించుట. ఇప్పుడు వద్దాం మార్కు సువార్త. మార్కు సువార్త 11వ అధ్యాయంలోనికి ఇప్పుడు వద్దాం. ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు వారు గాడిద పిల్లను తీసుకురామన్నాడు. వాడు గాడిద పిల్లను వాళ్ళు తీసుకొచ్చారు. ఈ గాడిద పిల్ల ఎక్కడంట? బేత్పగే బేతనీయ అను గ్రామంలోకి వచ్చినప్పుడు అక్కడ ఆ గ్రామంలోనికి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని తోలుకొని రండి అని అంటున్నాడు. కట్టబడి ఉన్న గాడిద పిల్ల. 118వ కీర్తనలో మనం ఏం చదువుకున్నామండి? 118వ కీర్తనలో చూద్దాం. 118వ కీర్తన 27వ వచనము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. చాలు.
ఉత్సవ బలి పశువును తాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. అంటే పస్కా పశువు ఏదో మందలో నుండి తీసి దాన్ని కట్టేయండి. రేపు 14వ దినమున దాన్ని పస్కా పశువుగా వధించాలి. అప్పటిదాకా దాన్ని కట్టి ఉంచండి. అంటే ప్రజలందరికీ తెలియాలి, వచ్చిపోయే వాళ్ళందరికీ కట్టబడి ఉన్న ఈ పశువు ఏంటి అంటే ఇది పస్కా పశువుగా వధింపబడబోయే గొర్రె పిల్ల అని అందరికీ తెలియాలి. ఎప్పుడు కట్టాలి దీన్ని? 10వ దినాన మందలో నుండి తీసి వేరుపరిచి దాన్ని కట్టి ఉంచండి. చూసే వాళ్ళందరికీ తెలియాలి, ఇది రేపు పస్కా దినమున వధింపబడబోయే గొర్రె పిల్ల. రేపు 14వ దినమున గుడ్ ఫ్రైడే రోజు ఇది కట్టబడి ఉన్నది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? కట్టబడి ఉన్న గాడిద పిల్లను ఇప్పి తోలుకొని రండి అని అంటున్నాడు. అయితే ఇక్కడ పస్కా పశువుగా వధింపబడబోయేది ఈ గాడిద పిల్ల అయితే కాదు. కట్టబడి ఉన్నదాన్ని ఇప్పుకొని రండి అంటున్నాడు. ఇప్పుకొని వచ్చిన తర్వాత యేసుప్రభు వారు ఆ యొక్క గాడిద మీద కూర్చున్నాడు. చక్కగా ఊరేగింపుతో ఆ యెరూషలేము పట్టణంలోనికి వెళ్తున్నారు. ఇప్పుడు యెరూషలేము ఊరు బయట వచ్చారు. ఉన్నది ఎక్కడ? యెరూషలేము ఊరు బయట బేత్పగే, బేతనీయ అను గ్రామముల దగ్గర వీళ్ళు ఉన్నారు. ఈ బేతనీయ, బేత్పగే వీటి యొక్క అర్థాలు ఏంటంటే, బేత్ అంటే ఇల్లు అని అర్థం, బేత్ నీయా, బేత్ పగే. ఇవి రెండు కూడా ఈ బేత్ పగే ఏమని అర్థం ఇస్తుందంటే కచ్చా అంటే పచ్చి కాయలు. ఏ కాయలు? అంజూరపు కాయలు. పచ్చి అంజూరపు కాయలు అంటే పక్వానికి రాని పచ్చి అంజూరపు కాయల యొక్క ఇల్లు అని అర్థం అంటది బేత్ పగే అంటే. అంటే ఇంకా తినటానికి పనికిరానివి, తినటానికి ఇంకా సిద్ధపడలేదు, తినటానికి పనికిరానివిగా ఉన్నాయి. బేత్ పగే అంటే ఇంకా ఆ ఇల్లు సిద్ధపడి లేదు, ఉపయోగానికి లేదది, సిద్ధంగా లేదు అని అర్థం. రెండవది బేతనీయ, ఇది హౌస్ ఆఫ్ అఫ్లిక్షన్, హౌస్ ఆఫ్ ఫిగ్స్ అని చెప్పి రాయబడి ఉంది అక్కడ. అంటే బాధల ఇల్లు, లేదంటే దరిద్రుల ఇల్లు, బాధింపబడు వారి ఇల్లు అని చెప్పొచ్చు. లేదంటే అంజూరాల ఇల్లు. ఎలాంటి అంజూర ఇల్లు అంటే ఇది పక్వానికి రానిది. ఏది ఏమైనా ఈ బేత్పగే, బేతనీయ ఈ రెండు గ్రామాలు ఇశ్రాయేలు జాతి యొక్క పరిస్థితి, కండిషన్ ఏంటో దాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాయి. ఇశ్రాయేలు జాతి యొక్క పరిస్థితి ఏంటంటే, వాస్తవానికి ఈ ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు దేశము దేవునికి పనికి వచ్చే అంజూరలు, దేవునికి ఉపయోగపడే అంజూరలు లాంటి వాళ్ళు. అంజూరొప్ప చెట్టు ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉంటుంది, ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి సూచనగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు, నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, దానికి సూచనగా ఉంది ఈ అంజూరపు చెట్టు. అయితే ఈ అంజూరపు చెట్టు యొక్క కాయలు ఏ విధంగా ఉన్నాయంటే పక్వానికి రాలేదు. దీస్ ఆర్ నాట్ మ్యాచ్యూర్డ్, ఇంకా పక్వానికి రాలేదు, పచ్చిగానే ఉన్నాయి, తినటానికి పనికిరానివిగా ఉన్నాయి. బేతనీయ అంటే బాధల ఇల్లు, దరిద్రుల ఇల్లు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఇంటితో పోల్చబడ్డారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ ఇల్లు అంటే ఇశ్రాయేలు ప్రజలు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇంటితో పోల్చబడ్డారు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే వీళ్ళ పరిస్థితి దీన దరిద్రములో ఉన్నారు వీళ్ళు. ఇశ్రాయేలు జాతి మొత్తం కూడా దరిద్రతలో ఉన్నారు వీళ్ళు, దౌర్భాగ్యులుగా ఉంటున్నారు. అందుకే ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఉపయోగపడని వారిగా ఉంటున్నారు, తినటానికి పనికిరాని వారుగా, కచ్చాగానే ఉంటున్నారు వీళ్ళు. కచ్చా అంజీర్, ఖానే కే లియే కుచ్ కామ్ కా నహీ హై. ఇవి ఎందుకు పనికిరానివిగా ఉంటున్నాయి? ఇశ్రాయేలు జాతి యొక్క పరిస్థితి అదే. ఇలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు బేతనీ దగ్గరకు వచ్చారు.
ఒలీవల కొండ దగ్గర ఉన్న బేతనీయ దగ్గరకు వచ్చి ఆ బేతనీయ ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క బేత్పగేలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద ఒకటి ఉంది, దాన్ని ఇప్పుకొని రండి అన్నాడు తన శిష్యులతో. వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువారు యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించాలి. ఇప్పుడు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించడానికి ఈ గాడిదను తీసుకొచ్చి ఈ గాడిద మీద కూర్చొని ఈ గాడిద మీద ఊరేగుతూ యేసు ప్రభువారు ఈ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాలి. అందుకోసమే ఆయన గాడిదను తీసుకొని రమ్ము అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ వాళ్ళ యొక్క కండిషన్ ఏ విధంగా ఉందంటే, వాళ్ళు ఒకసారి చూద్దాం మనము లూకాసు వార్త 13వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు చూద్దాం. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి, యెరూషలేము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎలాంటి పరిస్థితిలో యేసు ప్రభువారు ఆ యొక్క పట్టణంలోనికి ప్రవేశిస్తుంటున్నాడో, యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలు యొక్క స్థితి ఏ విధంగా ఉందో, దాని కండిషన్ ఏ విధంగా ఉందో ఇక్కడ చెప్తుంటున్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 34, 35 వచనాలు చదవండి. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనును, అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఇదే మాట, ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44లో కూడా చెప్పబడుతుంది. చూద్దాం. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వరకు చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఇది యెరూషలేము యొక్క పరిస్థితి. దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. విడువబడిన ఇల్లు, పాడుగా ఇడవబడిన ఇల్లు, బేతనీయ. అందుకే ఆ గ్రామాలు రెండు ఇక్కడ చెప్పబడుతుంటున్నాయి. కారణం ఏంటంటే ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి ఏంటో ఆ రెండు గ్రామాల పేర్లలో తెలియపరచబడుతున్నది. దే ఆర్ ఇన్ పూర్ కండిషన్. దరిద్రులుగా ఉంటున్నారు వాళ్ళు, ఆత్మీయంగా గుడ్డితనంలో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళ ముందు వచ్చిన ఆయన ఎవరో గుర్తుపట్టలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఈ యేసు ప్రభు ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేదు. ఈ యెరూషలేమును దర్శించుటకు వస్తూ ఉన్న ఈ యేసు ప్రభు ఎవరో వాళ్ళు గుర్తుపట్టని స్థితిలో ఉన్న గుడ్డితనంలో ఉంటున్నారు. ఇది నీ యొక్క దరిద్రపు స్థితి, ఇది నీ యొక్క పేదరికము, ఇది నీ యొక్క పచ్చితనము. ఇంకా పచ్చిగానే ఉన్నావు, పండు పక్వానికి రాలేదు ఇంకా నువ్వు. ఓ యెరూషలేమా, ఓ ఇశ్రాయేలా, దేవుడు నిన్ను దర్శించాడు.
కోడి తన రెక్కల క్రింద నిన్ను చేర్చుకోవాలి, కోడికి తన రెక్కల క్రింద పిల్లల్ని ఏ విధంగా చేర్చుకుంటుందో ఆ విధంగా నిన్ను చేర్చుకోవాలని చెప్పి దేవుడు నీ ఎదుకు వచ్చాడు. కానీ నీవైతే నీ దేవుడిని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదంటే నీ ఆత్మీయ దరిద్రతను బట్టి. ఎందుకు అంటే నీవు ధర్మశాస్త్రమును ఆత్మ సంబంధమైన కోణములోను అర్థం చేసుకోలేదు. ధర్మశాస్త్రమును నీవు ఆచార సంబంధమైన దృష్టితో చూసిరావు. అందుకే నీ యొక్క జీవితములో మనుషులు కల్పించిన ఆచారములు పైకి ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మీయత అనేది అది అడుగంటిపోయినది. ఆత్మీయత అనే ఆ యొక్క ధర్మశాస్త్రానికి సంబంధించిన సారం ఏదైతే ఉందో, కనికరము, ప్రేమ, జాలి, దయ, దేవుని కృప, ఇవన్నీ కూడా నీలో అడుగంటిపోయినాయి. ఇప్పుడు చెప్పినా కూడా నీకు అర్థమయ్యే పరిస్థితి లేదు. విడమర్చి ఇప్పుడు నీ ముందు తీసుకొచ్చి చెప్పినా కూడా నీవు అర్థం చేసుకునే స్థితిలో లేవు. ఎందుకంటే గుడ్డితనంలో ఉన్నావు. గ్రహించగలిగే స్థితిలో లేవు నువ్వు. ఎందుకంటే నీ చెవులు మూసుకొని ఉన్నావు, నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నావు, గుడ్డితనంలో ఉన్నావు. కాబట్టి నీ ముందు నీ దేవుడు సాక్షాత్తు నీ ముందు వచ్చి నిలుచున్నా కూడా ఆయన ఎవరో నువ్వు గుర్తుపట్టలేదు. ఆయనను నీవు వేరే కోణంలో చూస్తున్నావు. యేసు ప్రభు వారిని వాళ్ళు వేరే కోణంలో చూస్తున్నారు. ఏం చూస్తున్నారు వాళ్ళు? చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటున్నారు చూడండి. 9వ వచనం, మార్కు సువార్త 11, 9, 10 వచనాలు చదవండి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేయుచుండిరి. చూసారా? సర్వోన్నత స్థలములలో జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక, ఈ మాటలు పలుకుతున్నారు. ఇందాక చదువుకున్న వాక్య భాగంలో మనం ఏం చూసామండి? లూకాసు వార్త 13వ అధ్యాయము 35వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి. 35వ వచనం చివరి భాగం, మధ్య భాగంలో ఏముంది? ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానా నేను. యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటి ఇక్కడ? 35వ వచనం పూర్తిగా చదవండి. ఇదిగో మీ ఇల్లు మీకు, చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ఇప్పుడున్న స్థితి ఏంటి మీది? మీ ఇల్లు మీకు పాడుగా విడవబడినది. బెతనియా. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్తున్నాను అని. చూసారా? ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? 9వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారు వీళ్ళు? యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద కూర్చొని ఉన్నారు. యెరూషలేము పట్టణానికి బయట యెరూషలేములోనికి ఎంటర్ అవబోతున్నారు. ఆయన వెనకాల ఆయన ముందు ఉన్న ప్రజలందరూ అరుస్తున్నారు, జయము జయము, హోసన్నా హోసన్నా అంటున్నారు. హోసన్నా అంటే అర్థం ఏంటి? 118వ కీర్తనలో చూద్దాం మనం. 118వ కీర్తనలో 118వ కీర్తనలో 25వ వచనం. 118:25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. చాలు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. హోసన్నా యొక్క అర్థం ఇది. వాస్తవంగా చెప్పాలంటే హృదయపు లోతుల్లో నుండి మొర్ర పెట్టే ఆక్రందన, హృదయపు లోతుల్లో నుండి వచ్చే ప్రార్థన. యెహోవా నన్ను రక్షించుము దేవా అని చెప్పి ఆక్రందన, క్రయింగ్ అన్నమాట, లిటరల్ క్రయింగ్. లోపల నుంచి గొంతెత్తి అరచుట, బాధ తట్టుకోలేక అయ్యా నన్ను రక్షించు అని చెప్పి గట్టిగా అరవటం.
హోసన్నా హోసన్నా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, జయము జయము నీకే జయము, మమ్మల్ని రక్షించు నీకే జయము అని అరుస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అక్కడ అరిచేది అదే. ఎందుకు వీళ్ళు హృదయ ఆక్రందనతో జయము జయము హోసన్నా అని ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు మార్కు సువార్తలో? కారణం ఏంటంటే తట్టుకోలేని పెద్ద పరిస్థితుల బాధలో, సమస్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్నమాట, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక. 118వ కీర్తన 26వ వచనంలో మొదటి భాగంలో ఉంది అది. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక. చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ, చుట్టుపక్కల రాజులందరినీ ఓడించి జయముతో కూడిన ఆర్భాటముతో యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న యొక్క రాజు ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అని 118వ కీర్తనలో జయము నుండి ఉన్న రాజుతో పోల్చుకుంటూ ఇక్కడ యేసు ప్రభు వారి గురించి వీళ్ళు కేకలేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటున్నారు. మమ్మల్ని రక్షించుము, ఓ యేసయ్యా మమ్మల్ని రక్షించుము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, మా తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పాడు కదా, లూకాసు వార్త 13వ అధ్యాయం 35వ వచనంలో అంటున్నాడు, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ప్రభువారు. మరి వీళ్ళు ఇక్కడ చెప్తుంది అదే కదా, ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగాక అని అంటున్నారు కదా. ఇక్కడ గమనించాలి కాంట్రవర్సీ ఏంటి, ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. వీళ్ళు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని అంటున్నారు, కరెక్టే. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో నిశ్చయంగా చెప్తుంటున్నాను. ఇప్పుడైతే మీ కన్నులు గుడ్డివై ఉన్నాయి, దేవుడు మిమ్మల్ని దర్శించిన కాలాన్ని మీరు గుర్తుపట్టలేని విధంగా ఉంటున్నారు. ఇప్పుడైతే మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి, మీ ఇల్లు పాడుగా విడువబడి ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ వీళ్ళు పలుకుతున్న మాట ఏంటి? ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని వీళ్ళు ఏ విషయంలో చెప్తుంటున్నారు? ఇక్కడ వీళ్ళు ఉన్న పరిస్థితి ఏంటంటే దరిద్రపు స్థితి. బేతనీయ బేత్పాగే యొక్క పరిస్థితిలో వీళ్ళు ఉంటున్నారు. ఏంటి ఆ పరిస్థితి అంటే, వీళ్ళకి ఇప్పుడు రాజ్యము లేదు, రాజు లేడు, ప్రధాన యాజకుడు లేడు, దేవాలయము లేదు. ఎందుకు అంటే, దేవాలయం లేదంటే దాని అర్థము ఊరికినే మందిరం కట్టుకొని ఉన్నారు అంతే, కానీ దేవుని మహిమ దాంట్లో లేదు. ఇశ్రాయేలు రాజ్యము లేదు, ఇశ్రాయేలుకు రాజు లేడు. ఎప్పుడు పోయింది ఇదంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథము చివరి అధ్యాయములో చెప్పబడిన రీతిగా క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలు దేశం మీద దాడి చేసి వాళ్ళందరినీ చెరపట్టుకొని పోయాడు. వాళ్ళ మందిరాన్ని కాల్చేశాడు, మొత్తం తగలబెట్టేశాడు. యెరూషలేం పట్టణాన్ని తగలబెట్టేసి ఆ రాజును బందీగా పట్టుకొని పోయాడు. సిద్కియా యొక్క కన్నులు ఊడదీసి సంకెళ్ళతో బంధించి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకు అప్పటి నుంచి ఆ రాజ్యము పోయింది. 586 BCలో వాళ్ళకు రాజ్యము పోయింది, దేవుని మందిరము అగ్ని చేత కాల్చివేయబడింది. అప్పటి నుంచి వాళ్ళకు రాజ్యము లేదు, దేవుని మందిరము లేదు. అయితే ఆ తర్వాత పారసీకుల కాలములో మందిరం కట్టుకున్నారు వాళ్ళు. కానీ తర్వాత గ్రీకు రాజు అలెగ్జాండర్ వచ్చాడు. ఆ తర్వాత గ్రీకు రాజు పోయిన తర్వాత గ్రీకు రాజు యొక్క శిష్యులు వచ్చారు, వాళ్ళు పరిపాలన చేసుకుంటూ వచ్చారు. తర్వాత వాళ్ళు క్రీస్తు పూర్వము దాదాపు 65 ఆ ప్రాంతంలో ఆ గ్రీకుల రాజులు ఎవరైతే ఆ అలెగ్జాండర్ యొక్క శిష్యులు పరిపాలన చేసుకుంటూ వచ్చారో వాళ్ళు ఈ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని, యెరూషలేమును రోమీయుల చేతికి అప్పగించేశారు. రోమీయుల పరిపాలనలో కిందికి వచ్చేసింది అది. అప్పటి నుంచి వాళ్ళ యొక్క పరిస్థితి ఇంకా దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. దరిద్రులు ఇంకా దరిద్రులుగా అయిపోయారు వాళ్ళు. ఇంకా రోమీయుల యొక్క పాలనలో ఉన్నారు వీళ్ళు. ఇనుము లాంటి పాలన, ఉక్కు లాంటి పాలన, అది చాలా కఠినమైన పాలన. ఆ రోమీయుల యొక్క పరిపాలనలో బానిసత్వపు బ్రతుకుతున్నారు వీళ్ళు. ఆ రోమీయుల యొక్క చేతి క్రింద, రోమీయుల యొక్క రాజ్యములో వీళ్ళు ఇమడలేక బ్రతకలేక, అయ్యా మా మెస్సయా రా, మమ్మల్ని విడిపించు రోమీయుల చేతిలో నుండి, ఇశ్రాయేలుకు రాజ్యాన్ని స్థాపించు,
ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని స్థాపించి మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నీవే రాజుగా ఉండి నీవే ప్రధాన యాజకుడుగా మాకుండు అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అదే విషయం. జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని అంటున్నారు వాళ్ళు. దావీదు మా తండ్రి అయిన దావీదు యొక్క రాజ్యము వచ్చునుగాక అని అంటున్నారు. ఏంటి వీళ్ళు ఏ కోణంలో ఈ మాట చెప్తుంటున్నారంటే, యేసు ప్రభు వారిని మెస్సయాగా వీళ్ళు గుర్తించలేదు. కానీ యేసు ప్రభు వారిని ఏ మెస్సయాగా గుర్తించారు వీళ్ళు? పొలిటికల్ రాజకీయ నాయకుడుగా గుర్తించారు వీళ్ళు. యేసు ప్రభువుని దేవుని కుమారుడుగా, దేవుడుగా, ప్రవక్తగా, ఇశ్రాయేలుకు రాజుగా, ఇశ్రాయేలుకు ప్రధాన యాజకుడుగా, దేవుని యొద్ద నుండి పంపబడిన పరసంబంధమైన దేవుని రాజ్యంగా గుర్తించట్ల వీళ్ళు ఏ కోణంలో గుర్తిస్తున్నారంటే యేసు ప్రభువుని, మమ్మల్ని ఈ యేసు ప్రభు రోమీయుల యొక్క పాలనలో నుండి మమ్మల్ని విడిపిస్తాడు, రోమీయుల యొక్క రాజకీయం నుండి మమ్మల్ని విడిపిస్తాడు, రోమీయుల చేతిలో నుండి విడిపించి ఈ యొక్క ఇశ్రాయేలు దేశముకు ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యానికి తను రాజుగా ఉండి మమ్మల్ని ఏల్తాడు. అలాగే ఈ యొక్క ఈ మందిరానికి ఆయన ప్రధాన యాజకుడుగా ఉండి ఆయనే మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున ఆయనే రాజు, ఆయనే ప్రధాన యాజకుడుగా ఉండి పరిపాలన చేస్తాడని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకొని జయము జయము హోసన్న తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక అని అంటున్నారు వీళ్ళు. కానీ వీళ్ళు ఏ దృక్పథంలో, ఏ కోణంలో ఈ మాట అంటున్నారంటే, రోమీల చేతిలో నుండి మమ్మల్ని విడిపించువాడా జయము జయమని అంటున్నారు. కానీ వీళ్ళ యొక్క పాపపు బ్రతుకు నుండి, వీళ్ళ యొక్క దుర్భరమైన ఆత్మీయ దరిద్రత నుండి మేము విడుదల పొందాలి, మేము ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం, ప్రవక్తల్ని చంపిన వాళ్ళం, దేవుని సేవకులను చంపిన వాళ్ళం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మేము అడుగంటేటట్టు చేశాము, ఆచారాల్లో మునిగిపోయి చచ్చిన స్థితిలో ఉన్న గుడ్డితనంతో ఉన్నాం, మేము ఆత్మీయ దరిద్రతలో ఉన్నాము. ఆ విషయాన్ని గుర్తించలేదు వీళ్ళు. అక్కడ వీళ్ళ కన్నులు తెరవబడలేదండి. అందుకని యేసు ప్రభు వారు లూకాసు వార్త 13:35 ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పే వరకు మీరు నన్ను చూడరని ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళ యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడలేదు. వాళ్ళు ఇంకా పచ్చిదనంలో ఉన్న పచ్చికాయలుగానే ఉన్నారు, అంజురప్పు పచ్చుకాయలుగానే ఉంటున్నారు, బెత్పగేగానే ఉంటున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళ యొక్క ఇల్లు, వాళ్ళ యొక్క జీవితము బేతనీలాగా మిగిలిపోయింది. దరిద్రపు స్థితిలో వాళ్ళు ఉంటున్నారు, గొడ్డుబారిన స్థితిలో ఆత్మీయంగా ఉంటున్నారు వాళ్ళు. ఆత్మీయ స్థితిలో వాళ్ళు లేరు. కేవలము భౌతిక సంబంధమైన రోమీయుల చేతిలో నుండి మేము విడిపింపబడాలి, రోమీయుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించటానికి వచ్చిన మెస్సయ్య అని చెప్పి యేసు ప్రభువుని చూస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఆశపడ్డారు. ఏం ఆశపడ్డారంటే, ఈరోజు యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు, ఈరోజు గొప్ప అద్భుత కార్యం జరగబోతుంది. ఏం జరగబోతుందంటే, రోమీయుల యొక్క పాలన ఈరోజు అంతమైపోద్ది, రోమీయుల యొక్క ప్రభుత్వం ఈరోజు పడిపోద్ది. ఈరోజు యేసు ప్రభు వారు యెరూషలేమును తన హస్తగతంలోనికి తీసుకుంటాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకున్నారు వాళ్ళు. అయితే ఆ రోజు వాళ్ళు అనుకున్నట్టు అది జరగల. ఎప్పుడది? నిసాను మాసము 10వ దినాన దశమి నాడు ఆయన గాడిద పిల్ల మీద ఊరేగుతూ వచ్చాడు. వీళ్ళు రోమీల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి ఈరోజు రాజ్యాన్ని స్థాపిస్తాడు, సింహాసనం మీద కూర్చుంటాడు ఈరోజు అని అనుకున్నారు వాళ్ళు. అందుకే కేకలేస్తున్నారు సంతోషంతో. కానీ వాళ్ళు అనుకున్నది ఆ రోజు జరగల. ఆ తర్వాత 11వ వచనం చూడండి, మార్కు సువార్త 11:11. వారు యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి అటు ఇటు మొత్తం చూశాడు. ఏంటి పరిస్థితిని చూసి వెళ్ళిపోయాడు. ఇక్కడ వాళ్ళు ఏం ఆశపడ్డారంటే, యేసు ప్రభు వారు రాజుగా యెరూషలేములో సింహాసనం ముందు కూర్చుంటాడు, రోమీయుల పాలన అంతమైపోద్ది, వెంటనే ఆయన మందిరానికి వస్తాడు, దేవాలయంలోనికి వస్తాడు, దేవాలయంలోనికి వచ్చి ప్రధాన యాజకత్వాన్ని స్వీకరిస్తాడు అని అనుకున్నారు వాళ్ళు. ఈ రెండు ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు వాళ్ళు సంతోషంతో.
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రెండు జరగలేదు. ప్రధాన యాజకత్వాన్ని ఈయన స్వీకరిస్తాడు అని అనుకున్నారు. కానీ యేసుప్రభు వారు వచ్చి ఇట్లా మొత్తం చూసిపోయాడు. ఏం చూశాడు? చూస్తే ఏముంది అక్కడ? బయట ఆవరణలో ఎవరు ఉంటారు? అన్ని జనులు ఉంటారు. మందిర ఆవరణలో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు, బలులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు. బయట ఆవరణంలో, వెలుపటి ఆవరణలో అన్ని జనులకు స్థానం ఉంది. కానీ అన్ని జనులు ఉండాల్సిన స్థానంలో ఎవరున్నారు? ఈ వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళు అన్న కాయప యొక్క షాపులు ఉన్నాయి. అక్కడ వ్యాపారం జరిగించడానికి అన్ని రేట్లు పెట్టి వస్తువులన్నీ పెట్టుకొని ఉన్నారు. అక్కడ వ్యాపారం జరిగించే వాళ్ళు ఉన్నారు. అన్ని జనులకు దేవుని మందిరం దగ్గర స్థానం లేకుండా పోయింది. ఇలాంటి స్థితిలో వీళ్ళు అనుకుంటున్నారు దేవాలయాన్ని స్వాధీనపరుచుకుంటాడు, ఈరోజు ప్రధాన యాజకత్వం ఆయన స్వీకరిస్తాడు, చేజిక్కించుకుంటాడని అనుకున్నారు. అది కూడా జరగల. ఇంక వీళ్లకు మతిపోయింది, ఇలా బుర్ర పాడైపోయింది. ఇంకా వీళ్ళ ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. ఇప్పుడు దాకా గట్టిగా సంతోషంతో అరుస్తూ ఉన్న ఈ సంతోషం అంతా ఆవిరైపోయింది. కోపం వచ్చేసింది వీళ్ళకి. మేము అనుకున్న 2 పనులు జరగలేదు ఈరోజు. మేము అనుకున్నాము మమ్మల్ని ఈరోజు రోమీయుల చేతిలో నుండి విడిపిస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అనుకున్నాం. ఈయన మాకు రాజుగా ఉంటాడు, రోమీయులకు వ్యతిరేకంగా పోరాడి రాజ్యాన్ని స్థాపిస్తాడు, సింహాసనం మీద రోజు కూర్చుంటాడు అనుకున్నాం. అది చేయలేదు. ఈయన మమ్మల్ని నిరాశపరిచేశాడు. ఆ తర్వాత రెండవది, దేవాలయంలోనికి వచ్చి ప్రధాన యాజకత్వాన్ని స్వీకరిస్తాడేమని అనుకుంటే అటు ఇటు చూసి మొత్తం చూసి వెళ్ళిపోయాడు. ఎక్కడ లేని కోపం వచ్చేసింది వీళ్ళకి. కోపం వచ్చేసి హోసన్నా జయము జయమని కేకలిస్తున్న వీళ్ళే ఎంతగా వీళ్ళ కోపం మండిపోయిందంటే 14వ దినమున ఈయనను సిలువ వేడి అనే అంత కాడికి వచ్చింది. వాళ్ళ కోపం మండిపోయింది. చూసారా? 10వ దినాన హోసన్నా జయము జయమన్నోళ్ళు 14వ దినం వచ్చేసరికి ఈయనను సిలువేడి అని గట్టిగా అరుస్తూ, మాకు కైసరే మా రాజు, ఈ యేసు ప్రభు మా రాజు కాదు, ఇతన్ని సిలువేడి అని చెప్పి 14వ దినాన కేకలేస్తారు. సీన్ ఎట్ట రివర్స్ అయిందో చూడండి. చాలాసార్లు మన జీవితాలు అదే చేస్తాం. మనం ఏదో ఊహించుకుంటాం, ఏదో ఊహించుకొని బాగా పొగుడుతాం, పైకి లేపుతాం, చాలా హంగామా చేస్తాం, జై జై అని అంటాం. తీరా మనం అనుకున్నది జరగకపోయేసరికి ఆ వ్యక్తి మీదే డౌన్ అని అంటాం మరుసటి రోజు. యేసు ప్రభు విషయంలో అదే జరిగింది. కానీ వాస్తవానికి యేసు ప్రభు గాడిద మీద కూర్చొని ఊరేగియటంలో ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి అసలు? అక్కడ ఈ ప్రజల యొక్క ఉద్దేశానికి యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశానికి అస్సలు కలవలేదు. అక్కడ ఏమిటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు గాడిద పిల్లను తీసుకొని రండి, దాని మీద కూర్చొని ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. కారణం ఏంటంటే, నిర్గమకాండములో 12వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? పస్కా పశువు గురించి చదువుకున్నాం. ఓ ఇశ్రాయేలు, నేను గాడిద పిల్ల మీద వస్తున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, నీ రాజు నీ యొద్దకు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. అంటే నీ రాజు నీ యొద్దకు కనికరముతో నిండి, ప్రేమతో నిండి, నీ కొరకు పస్కా పశువుగా బలి అవటానికి వస్తుంటున్నాడు. ఓ ఇశ్రాయేలు, గుర్తించు. అందుకే యేసు ప్రభువు, నిన్ను దర్శించు కాలంలో నీవు ఆయనను గుర్తుపట్టలేదు, నీ రాజును గుర్తుపట్టలేదు. ఇశ్రాయేలీలు యేసు ప్రభువును ఆయన ఎవరో గుర్తుపట్టలేదు. కానీ వాస్తవానికి ఆయన ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి విడిపించడానికి, మరణములో నుండి విడిపించడానికి, పస్కా పశువు యొక్క రక్తం ఏదైతే వాళ్ళను మరణము నుండి దాటించిందో, ఐగుప్తు నుండి దాటించిందో, ఆ పస్కా పశువు యేసు ప్రభువారు వీళ్లను మరణము నుండి దాటించి, శాపము నుండి దాటించి, వీళ్లకు నిత్య జీవం ఇవ్వటానికి బయల్పరచబడిన పస్కా పశువు నేనే అని చెప్పి ఊరేగటానికి గాడిద పిల్లను ఎంచుకున్నాడు. ఈయన మీ కొరకు 10వ దినమున మందలో నుండి తీయబడిన దేవుని గొర్రె పిల్లని. అందుకే బాప్తిసమిచ్చు యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో తన శిష్యులను చూసి అంటున్నాడు. యోహాను శిష్యులతో అంటుంటాడు, బాప్తిసమిచ్చు యోహాను,
తన యొక్క శిష్యులతో చెప్తుంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఆయన అప్పుడే చెప్పేశాడు. ఆ విషయాన్ని యేసు ప్రభు యెరూషలేము ప్రజలకు తెలియపరచడం కోసం, తన్ను తాను బయలుపరచుకోవటం కోసం, నేను మీకోసము వచ్చిన పస్కా పశువుని, 10వ దినమున దాన్ని కట్టివేయుడి, 14వ దినమున దాన్ని పస్కా పశువుగా వధించుడి, అది నేనే మీకోసం వధించబడటానికి వచ్చున్నాను. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి, మరణములో నుండి మిమ్మల్ని విడిపించిన ఆ పస్కా పశువు నేనే. ఈరోజు మీ యొక్క ఆత్మీయ దరిద్రత నుండి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను నేను. మీ యొక్క దరిద్రపు బ్రతుకు నుండి, మీ యొక్క ఆత్మీయ గొడ్డుతనము నుండి మిమ్మల్ని విడిపించడానికి నేను వచ్చున్నాను ఈరోజు. దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క తీర్పు నుండి, మరణము నుండి, శాపము నుండి మిమ్మల్ని విడిపించడానికి, మీ ఆచార భక్తి నుండి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను నేను. మిమ్మల్ని నిత్య జీవములోనికి నడిపించడానికి నేను వచ్చున్నాను. పస్కా బలిగా, పస్కా పశువుగా నేను సిలువలో బలి అవటానికి నేను మీకోసం వచ్చి ఉన్న దేవుని గొర్రె పిల్లని నేను అని ఆయన ఊరేగుతూ అందరికి చూపెడుతుంటున్నాడు. అది ఎవరు గుర్తుపట్టలేదు. చూసారా, దేవుడు దర్శించిన కాలం ఎట్లుంటుందో చూడండి. వీళ్ళు ఆశించింది ఒకటి, యేసు ప్రభువారు వాళ్లకు బయలుపరుచుతున్నది ఒకటి. వాళ్ళకు గుర్తుపట్టలేదు ఆయన. అందుకే ఈ యొక్క మట్టల ఆదివారము అనేది ఏంటంటే, పస్కా పశువుగా తనను తాను బయలుపరుచుకొనుట. అయితే వాళ్ళు గుర్తుపట్టారా దీన్ని? లేదు. ఇది గొప్ప మర్మం. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ఇది మర్మంగా మిగిలిపోయింది. పస్కా పశువుగా తన్ను తాను మందలో నుండి తీయబడిన గొర్రెపిల్లగా ప్రజలందరికీ చూయించుకోవటం కోసం, ఆ ప్రజలలో నుండి తీయబడిన దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభువారు పస్కా పిల్లగా ఆయన సిలువలో వధింపబడటానికి మందలో నుండి తీయబడిన గొర్రెపిల్ల వలె ప్రజలలో నుండి ఆయన బయటకు వచ్చి తన్ను తాను ప్రకటించుకున్నాడు. నేను సిలువలో మీకోసం పస్కాగా వధించబడబోతున్నాను రేపు 14వ దినాన. ఈరోజు 10వ దినాన మందలో నుండి తీయబడి నేను అందరికీ కనిపించబోతున్నాను. కనిపించాను ఈరోజు మీకు. గాడిద పిల్ల మీద నేను ఊరేగుతున్నాను అందరికి. మీకు ఇగో చూడండి, నేనే రేపు 14వ దినాన మీకు సిలువలో బలి అవ్వబోతున్న వాడను. మరి రేపు 14వ దినాన సిలువలో బలి అయ్యేటట్టుగా ఈయన ఎక్కించేది ఎవరు? అక్కడ చంపాలి కదా. మరి చంపాలంటే జనాల కోపం రావాలి కదా. కోపం వస్తేనే కదా పళ్ళు గురుగుతూ ఆయన కోపంతో సిలువేసేది. అదే జరిగింది ఇక్కడ. అది గొప్ప మర్మం. కానీ మనకు మాత్రం మర్మం కాదు, మనకు దేవుని ప్రత్యక్షత. దేవుడు మనకు బయలుపరిచాడు. ఇశ్రాయేలీలు మాత్రం గుడితనంలో ఉంచాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మీయ గుడితనాన్ని బట్టి, వాళ్ళ దీన దరిద్రపు స్థితిని బట్టి వాళ్ళు తెలుసుకోలేదు ఈ మర్మాన్ని. మనము దీన్ని గుర్తుపట్టాం. దేవుడు మనకు అది ప్రత్యక్షపరిచాడు. ఆయన దేవుని గొర్రెపిల్లగా మన కోసం సిలువలో వధింపబడబోయేవాడు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దాన్ని గుర్తుపట్టలేదు, గుడితనంతో నిండిపోయారు. అందుకే వాళ్ళు పళ్ళు గొరుగుతూ 14వ దినాన యేసు ప్రభువుని సిలువవేడి, ఈయన మాకు రాజు కాదు, కైసరే మాకు రాజు అని చెప్పి కేకలేయటం మొదలుపెట్టారు. ఎందుకు? ఆ కేకలేకపోతే ఆ కైసరు వీళ్ళని అణుస్తాడు, బాగా కిందికి తొక్కుతాడు, కింద పడేసి తొక్కుతాడు. ఎందుకు? ఇప్పుడు దాకా యేసు ప్రభు మా రాజు, జయము జయమని ఎగిరారు కదా. ఏం చేశాడు మీ యేసు ప్రభు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించారా బిడ్లారా అని చెప్పి రేపు కోపంతో వీళ్ళని అణచడు. అందుకు ఇప్పుడు కైసరును సంతోషపరచడం కోసం ఇదే ప్రజలు కైసరే మాకు రాజు, యేసు ప్రభువును సిలువేయుడి అని గట్టిగా అరిచారు. అప్పుడు కైసరు వీళ్ళని బట్టి సంతోషపడ్డాడు. అవును, కరెక్టే, వీళ్ళు యేసు ప్రభువుకు వ్యతిరేకంగానే ఉన్నారులే, నాకు అనుకూలంగానే ఉన్నారులే అని చెప్పి కైసరును సంతోషపరిచే విధంగా ఈ ప్రజలు కేకలేసే స్థితికి దేవుడు ఆ పరిస్థితి వాళ్ళ మధ్యలో తీసుకొచ్చాడు. ఎందుకు? వాళ్ళ యొక్క గొడ్డుతనాన్ని బట్టి, వాళ్ళ దరిద్రపు స్థితిని బట్టి ఆత్మీయంగా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు చేసేదానికి ఈ ప్రజలు ఆశించిన దానికి ఇక్కడ ఏమాత్రం పొంతన లేదు. యేసు ప్రభు తనను తాను పస్కా గొర్రెపిల్లగా బయలుపరుచుకోవటం కోసం గాడిదని ఎంచుకొని గాడిద మీద కూర్చొని అందరికి కనిపించాడు. అంటే పస్కా పశువు వధింపబడబోయే, రేపు 14వ దినాన వధించబడబోయే పస్కా పశువు ఎవరంటే నేనే అని ప్రజలకు తెలియపరుస్తుంటున్నాడు. అయితే వాళ్ళు చూసింది ఏంటంటే, రాజకీయంగా మా రాజకీయ నేత, రోమీల చేతుల నుండి మమ్మల్ని విడిపించే రాజకీయ నేత మా రాజు ఈయనే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. యేసుప్రభు వారు ఎప్పుడో చెప్పాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని క్లియర్గా చెప్పాడు. అయినా కూడా వాళ్ళు గుర్తుపట్ల.
వాళ్ళు లోక సంబంధంగానే రాజ్యం కోరుకున్నారు. వాళ్ళు యేసు ప్రభు వారు మాత్రం ఇది లోక సంబంధమైనది కాదు అని చెప్పి వాళ్ళకు చెప్తే కూడా వినలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గుడ్డితనము, వాళ్ళ హృదయ కాఠిన్యత అది మనకు రక్షణ తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజు వాళ్ళు గుర్తుపట్టినట్లయితే, యేసు ప్రభు వారిని దేవుని గొర్రెపిల్లగా గుర్తుపట్టినట్లయితే ఈరోజు మన స్థితి ఎక్కడ ఉండేదో, మనకు రక్షణ రాకపోయి ఉండొచ్చు బహుశా. కానీ ఇది వాళ్లకు మర్మం. కాబట్టి దేవుని సంఘము అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక మర్మంగా మిగిలిపోయింది. మనకైతే ఇది దేవుని చేత ప్రత్యక్షపరచబడిన ఈ సంఘము, ఇది మనకు ఒక వెలుగు, కనువిప్పు. అందుకే దేవుడు మనకు వెలుగు అనుగ్రహించాడు, మన కన్నులు తెరిచాడు. ఇశ్రాయేలులకు గుడ్డితనం కలుగజేసి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనము ప్రభువును, ఆయన మన యొక్క రక్షకుడుగా, ఆయన మన యొక్క దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని గొర్రెపిల్లగా, పస్కా పశువు, మన కోసం వధింపబడిన, శిలువలో పస్కా పశువుగా వధింపబడటానికి మన కోసం ఊరేగిన యేసు ప్రభు వారిని మనం గుర్తుపెట్టాం. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఈ మట్టల ఆదివారం అనేది పస్కా పశువుగా తనను తాను బయలుపరుచుకున్న దినము. ఇది ఎంతమంది గుర్తుపట్టారు? మనం గుర్తుపట్టాం. కాబట్టి దేవుడు మన జీవితం ద్వారాగా, మన సంఘం ద్వారాగా దేవుడు మహిమ నొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలకైతే ఈ మర్మంగానే మిగిలిపోయింది. కానీ మాకైతే నీవెవరో ప్రత్యక్షపరుచుకున్నావు. నీవు దేవుని గొర్రెపిల్లగా మా కొరకు సిలువలో వధింపబడబోయే దేవుని గొర్రెపిల్లగా నిన్ను నీవు మాకు బయలుపరుచుకున్నావు. మా కన్నులు తెరిచావు, మాకు రక్షణను అనుగ్రహించావు సిలువలో బలి అవుట ద్వారా. ఎంత గొప్ప భాగ్యము తండ్రి మాకు అనుగ్రహించావు. స్తోత్రాలు. నీవు మా దేవుడు, నీవు మా రాజు, నీవు మా ప్రధాన యాజకుడు. మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ప్రత్యక్షతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా బ్రతుకు దినములన్నిటను ప్రభువా నిన్ను ప్రేమిస్తూ, నిన్ను హత్తుకొని మీ సాక్షిగా మీరాకడ పర్యంతం వరకు మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.